నమస్తే. వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. ఈరోజు మనము సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టు వద్దకు రావడం జరిగింది. ఈ పెద్దగట్టు ప్రాంతం మనకు ఇక్కడ ఉర్లుగొండ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి మల్లన్న 17 పుణ్యక్షేత్రాల్లో ఇదొక పుణ్యక్షేత్రంగా చెప్పబడుతుంది. ఇక్కడ మనం స్టార్టింగ్లో చూసుకుంటే ఈ కట్టడాలను కనుక గమనిస్తే మనకి ఇక్కడ శాసనం కూడా అందుబాటులో ఉంది. ఈ శాసనానికి సంబంధించి మనతో పాటు హిమాలయ స్వామి గారు ఉన్నారు. స్వామి మొత్తం దేశం మొత్తం తిరుగుతూ మనకు యాదవులకు సంబంధించి కాటమరాజుకు సంబంధించి పూర్తి చరిత్రను వాళ్ళు రీసెర్చ్ చేయడం జరుగుతుంది. సో చెప్పండి స్వామి, ఈ శాసనాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఈరోజు ముఖ్యంగా మనకి లింగమంతుల జాతర అంటే గొల్లగట్టు జాతర, పెద్దగట్టు జాతర, ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే దేవరగట్టు జాతర. ఈ దేవరగట్టు జాతరకి ముఖ్య భూమిక ఎవరంటే లింగమంతుల స్వామి. లింగమంతుల స్వామి అంటే కాటమరాజు స్వామికి ఉన్న మరో ప్రసిద్ధి చెందిన పేరు. కాటమరాజు స్వామి ఉర్లకొండ ఎలమంచిల్లో తన చెల్లి అగుమంచి, ఆమె భర్త పందెళ్ళ పుత్తమరాజు. ఈ పందెళ్ళ పుత్తమరాజుకి తన చెల్లెలు అగుమంచినిచ్చి పెళ్లి చేయడం, అలాగే దీన్ని ఒక రాజధానిగా చేసుకొని పరిపాలించడం కూడా జరిగింది. ఉర్లకొండ ఎలమంచి అంటే మనకి విశాఖపట్నం దగ్గర ఉన్న ఎలమంచిలి మొదటి రాజధాని అయితే, ఈ ఉర్లకొండ ఎలమంచి అనేది వీళ్ళు వరంగల్ మీద ఒక విధంగా పెద్ద మేళ జాతర జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఓరుగంటి రాజుల ప్రతాపరుద్రుడు ముఖ్య సేనాది బేతాళరెడ్డి ఆయన మీద యుద్ధం చేయడం, ద్వంద్వ యుద్ధంలో కరియావుల రాజు విశాఖపట్నం నుంచి వచ్చి ఒకటే సారి అతనికి బుద్ధి చెప్పడం జరిగింది. అతను నేల కొరికి చనిపోవడం కూడా జరిగింది. ఎవరు? ముఖ్య సైన్యాధిపతి అయిన బేతాళ. అయితే ఈ ఉర్లకొండ ఎలమంచిని వీళ్ళు రాజధానిగా చేసుకొని ఆగుమంచి ఈరోజు చౌడమ్మ అనే రూపంలో కొలుస్తున్నారు ఇక్కడ ప్రజలు. అలాగే లింగమంతుల స్వామి అంటే కాటమరాజు. అలాగే గంగమ్మ మరలవారి వెంట వీరగంగగా పుట్టి గంగామయిగా వీరగంగగా ప్రసిద్ధి చెంది కాటమరాజు స్వామిని వివాహం అన్నట్టు మనకి తాళపత్ర గ్రంథాల ద్వారా, అలాగే ప్రజానీకంలో కూడా ఈరోజు జానపద కళా రూపాలలో చాలా ప్రసిద్ధి చెంది ఉంది. మనకి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో బాగా విశేషంగా మేము విస్తృతంగా పర్యటన చేస్తున్నాము. ఈ పర్యటనలో ఈరోజు మనం ఇక్కడ ఏదైతే చూస్తున్నామో వీరభద్రుడు, అట్లాగే మనకి అక్కడ శిలాశాసనం, ఈ శిలాశాసనం అంతా కూడా ఇదే రూపంలో మనకి కనీసం మేము ఒక డజన్కి పైగా ఇదే డిజైన్ తోటి మనకి బెంగళూరు దగ్గర ఉన్న కాటంనల్లూరుకి సమీపంలో ఉన్న నందిగుడి, నంది హిల్స్, అట్లాగే మనకి అద్దంకి దగ్గర ఉన్న నక్కబొక్కలపాడు, అలాగే మనకి ముఖ్యంగా ఇంకా మనం కానీ తీసుకుంటే ముక్తేశ్వరం, మోక్షగుండం, కనక సురభేశ్వర కోన. ఈరోజు హైదరాబాదు విశేషమైన వీర బోనాల కల్చర్ ఉందంటే ఇదంతా కూడా కనక సురభేశ్వర కోన. అంటే కాటమయ్య 1000 నూతల కాటమరాజు అని పెద్ద కొండల్లో వెలిసినట్టు స్వామివారు అక్కడ 32 లక్షల ఆవుల్ని ఆయన పాలన పోషణ చేసినట్టు, పశు సంపద గోగణాన్ని అభివృద్ధి చేసి ఒక విధంగా గోచర భూమిగా ఇదంతా కూడా ప్రసిద్ధి చెందింది. కాటమరాజు గారి విశేషమైన సేవ గోగణం. ఎంతోమంది మహాపురుషులు ఏదో ఒక కారణంతో జన్మిస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా పశుగా సంపద, అలాగే వ్యవసాయ ఉత్పత్తులు, అలాగే రైతులకి దన్నుగా నిలబడి రైతులకి ప్రతి విషయంలో కూడా మేమున్నామనే సంపూర్ణ సహకార మద్దతుతోటి కూడా జన హృదయాల్లో, రైతుల హృదయాల్లో, అలాగే పశు సంపదని కాపాడుకునే వాళ్ళ హృదయాల్లో గోప్రేమికులు, గోసేవకులు, గోభక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలబడిపోయిన మహాపురుషుడు, కారణజన్ముడు, దైవాంశ సంభూతుడు మన కాటమరాజ భూపేంద్ర స్వామివారు చిరపరిచితులు. ఈరోజు మనం గమనించినట్లయితే మనం ముఖ్యంగా సంగమేశ్వరం, కనిగిరికొండ, గొల్లకొండ, హైదరాబాదు గొల్లకొండ అసలు పేరే కాటమయ్య కొండ, కాటమరాజు కొండ అంటారు. శ్రీకృష్ణుడికి 24వ తరంలో కాటమరాజు స్వామి జన్మించటం, అలాగే శ్రీకృష్ణుడికి 16 జనరేషన్స్ ముందు రాజా భరతుడు గారు ఈరోజు మనం భారతదేశం అంటే అఖండ భారతం అంతా కూడా
16 జనరేషన్ల ముందు చంద్రవంశ క్షత్రియుడు ఈ వంశంలోనే జన్మించటం, ఈ మహాపురుషులంతా కూడా తర్వాత కృష్ణుడి గారికి శ్రీకృష్ణ పరమాత్ముడికి 24వ తరంలో కాటమరాజు స్వామి జన్మించడం అనేది జరిగింది. స్వామివారికి సంబంధించిన ఎన్నో విజయయాత్రలు మనకి మైసూరు దాకా, కర్ణాటక చూసుకుంటే మనకి ముఖ్యంగా హైదరాబాదు గొల్లకొండ, కాటమరాజు కొండ, అక్కడ నుంచి మనం మొదలు పెడితే వరంగల్ నుంచి, విశాఖపట్నం నుంచి, బెజవాడ విజయవాడ దగ్గర నుంచి, అలాగే దొనకొండ, కనిగిరి, ఇవన్నీ స్వామివారు తర్వాత మనకి కర్నూలు దగ్గర కాటమరాజు కొండ, పోతురాజు కొండ. కాటమరాజు కొండ 16 ఎకరాలు, పోతురాజు కొండ వచ్చేసి 28 ఎకరాలు. అక్కడ మనకి ఈరోజు ఎయిర్పోర్ట్ కూడా వచ్చింది. అక్కడ నుంచి మనం ధర్మవరం, అనంతపురం దగ్గరికి వెళ్తే అక్కడ కాటమయ్య కొండ, అక్కడ పెద్ద ప్రదక్షిణ కూడా రాత్రి 1 గంటప్పుడు గోవిందనామ స్మరణతో చేస్తూ ఉంటారు కాటమయ్య కొండ దగ్గర. అలాగే అక్కడ నుంచి మొదటి నైవేద్యం కదిరి నరసింహుడికి ప్రతి ముఖ్యమైన ఘట్టాల్లో అక్కడికి వెళ్ళడం, తిరునాళ్ళ మేళాల్లో కూడా జరుగుతుంది. అలాగే అక్కడ నుంచి మనం కానీ వెళ్తే విజయపుర, బాగేపల్లి, తర్వాత నందిగుడి, నంది హిల్సు, ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ మహానంది, నంద్యాల, గిత్తలూరు, అలాగే ఒంగోలు, కావలి, పాకల, తర్వాత ఉలవపాడు, ఆ ప్రాంతాల మీదుగా కూడా మనకి తిరుపతి, ఆవులకొండ, చిత్తూరు, తిరుపతి దగ్గర బాటగంగమ్మ, అలాగే మనకి తాతయ్య కుంట గంగమ్మ కూడా కాటమరాజు కథల ద్వారా వెలుగులోకి వచ్చినాయి. తిరుమల పుణ్యక్షేత్రానికి సంబంధించిన శేషాచల మహత్యం అనే గ్రంథాలు కానీ మనం చూసినట్లయితే, అలాగే కాటమరాజు కథల ద్వారా 7 రెక్కలు మనకి కాటమయ్య కొండ, ధర్మవరం నుంచి ఎంతో చరిత్రాత్మక విశేషాలు బయటకు వచ్చినాయి. అలాగే బెంగళూరు దేవసంద్ర, ఆవులహల్లి, హొసళ్ళి, దేవనహళ్ళి, అలాగే మనకి కాటమనల్లూరు, ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధి చెందిన కాటమరాజు స్వామికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు, దివ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మనం ఇవన్నీ కూడా చెప్పుకునే ముందు కాటమరాజు స్వామి కుదిరితే 6 ఆమళ్ళు, కదిలితే 12 ఆమళ్ళు అన్నట్టు గోగణాన్ని పెంచి పోషించి సర్వమానవాళికి ఒక అద్భుతమైన ప్రపంచంలోనే ప్రపంచ ప్రఖ్యాతమైన ఒంగోలు జాతి ఆవుల్ని ప్రసాదించడం జరిగింది. ఈరోజు మనం ఎన్ని గుళ్ళు గోపురాలు చూసినా కానీ లింగమంతుల స్వామి, కాటమరాజు స్వామికి సంబంధించిన ఎన్నో పుణ్యక్షేత్రాలు మేము దర్శిస్తూనే ఉన్నాం. అవన్నీ కనుమరుగైపోయినాయి. ఈరోజు మీరు ఇటువంటి పాత్రికేయ మిత్రులు వచ్చి ఇవన్నీ వెలుగులోకి తీయడం అనేది మేము నిజంగా అభినందనీయం. కనుమరుగవుతున్న చరిత్ర, కనుమరుగవుతున్న గో సంపద, కనుమరుగవుతున్న పశు సంపద, కనుమరుగవుతున్న వ్యవసాయ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు, వీటన్నిటిని పునరుజ్జీవం చేసే విధంగా రైతులకి ఆపదలో ఆపన్న హస్తంగా గోగణాన్ని పెంచటం, అవసరమైతే మనం మంచి పౌష్టికాహారానికి సమాజానికి అందించే భాగంలో పశుగా సంపదని మరింత మనం సంరక్షించుకొని గోవుల్ని పెంచుకొని మరింత ముందుకెళ్లాలని కూడా కోరుకుంటున్నాము. కాటమయ్యన స్ఫూర్తిగా తీసుకొని రాబోయే తరాలంతా కూడా ఈ ప్రకృతి వ్యవసాయం మీద, గోశాలల నిర్మాణాల మీద, అట్లాగే గోసేవకులు, గోభక్తులు అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి, ఒక చూరి కిందకు వచ్చి కూడా గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుకుంటూ, అలాగే మన గంగమ్మ తల్లి, ఎందుకంటే సకల ప్రాణికోటికి నీరే ప్రాణాదానం, జలమే ప్రాణాదానం. ఆ తల్లి వీరగంగగా అవతరించి మరలవాడిని వెంట కాటమరాజు స్వామిని వివాహం ఆడడం జరిగింది. అలాగే ఆగుమంచికి సంబంధించిన ఆగుమంచి అంత అందగత్తె, మొమ్మయ్య అంత మునగాడు యాదవ కులంలో లేదనేది ప్రపంచ ప్రఖ్యాతి. అలాగే ఇదంతా కూడా మనకి 5 రాష్ట్రాలని, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మహారాష్ట్ర, ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, అంటే తమిళనాడులో మనకి శ్రీరంగం కానీ, కర్ణాటకలో మైసూరు దాకా, అలాగే మనకి అరుణాచలేశ్వరం, కాంచీపురం, ఈ అన్ని ప్రాంతాలు కూడా తిరుమల పుణ్యక్షేత్రం, ఈ నల్లమల ఫారెస్ట్, రాజమలారణ్యం అంటారు, వీటన్నిటికి సంబంధించి ఇవన్నీ కూడా చాలా శిలాశాసనాలు, చాలా వాస్తవిక దృష్టితోటి మేము మాట్లాడేదంతా కూడా ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ అండ్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ని, అలాగే తొక్కబడిన చరిత్ర, కనుమరుగైన చరిత్ర, ఇవన్నీ కూడా ఈరోజు ప్రస్ఫుటంగా చాలా స్పష్టంగా కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అవి మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇది మరింత ముందుకు తీసుకెళ్ళాలి. యువత ఈ విషయాలు వాళ్ళ స్థానాల్లో, వాళ్ళ స్థలాల్లో, వాళ్ళ నేటివ్ ప్లేసులు ఏవైతే ఉన్నాయో, ఈరోజు సివిల్ సర్వీసెస్లో కూడా కాటమరాజుకు సంబంధించిన ఎన్నో విశేషాలు అడుగుతూ ఉన్నారు. వాటన్నిటికి కూడా అన్ని రకాలుగా జ్ఞానం అనేది తెలుసుకొని
మరింత మన చుట్టూ ఉన్న పరిసరాలు, సహజ వనరులు, అలాగే చారిత్రక కట్టడాలు, అలాగే పుణ్యక్షేత్రాలు, జాతరలు ఇవన్నీ కల్చరల్ సంస్కృతిలో భాగంగా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా తెలుసుకునే కోరిక కలిగిన, జిజ్ఞాస కలిగిన యువతకి ఈ ఛానల్ అనేది ఒక అద్భుతమైన వరంగా భగవంతుడు ఇచ్చిన అనుగ్రహంతో ముందుకెళ్తారని కోరుకుంటూ, హిమాలయ స్వామి, జై గోమాత, జై శ్రీకృష్ణ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ. థ్యాంక్ యూ స్వామి. సో మనకు ఈ ఒకప్పుడు జాతర 100 ఏళ్ల కంటే ముందు ఈ పెద్దగట్టు పైనే జాతర జరిగేదంట. సో ఈ జాతరకు సంబంధించి కట్టడాలు, చోళ చాణక్య సామంత రాజులు నిర్మించినటువంటి కట్టడాలు కూడా మనకు గుట్టపైన అందుబాటులో ఉన్నాయి. మరిన్ని కట్టడాలకు సంబంధించి మనం చూడబోతున్నాం. చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్.